ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నమ్మికిలి ప్రియమైన స్నేహితులుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నా, దీవిస్తూ ఉన్నా. దేవదేవుని యొక్క దీవెనలు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ దినాన్ని కాంతి టీవీ ఛానల్ వారిని నేను అభినందిస్తూ ఉన్నా, వారిని నేను దీవిస్తూ ఉన్నా. నిజానికి ఒక వ్యాపార రీత్యా కాకుండా వారొక సేవా భారముతో ఇలాగున కార్యక్రమాలని జరిగిస్తూ అనేక మంది సేవకులను మీ ముందుకు తీసుకొని వస్తున్నందుకు వారిని నేను అభినందిస్తున్నా. ఈవెన్ నా విషయంలో కూడా నేను చెప్పగలను. ఒకవేళ వాళ్ళే కనుక ఒక బిజినెస్ లాగా చేయాలనుకుంటుంటే నేను ఇలాగున మీ ముందుకు డైలీ రావడానికి జరుగుండేది కాదు. కానీ నన్ను ప్రేమించి, నన్ను గౌరవించి, ఒక సోదరుడిగా, ఒక వయసులో పెద్దవాడిని కనుక ఒక అన్నగారిగా వారు నాకు ఇస్తున్న అవకాశం, వారు నాకు ఇచ్చిన గౌరవం, వారు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత, వీటన్నిటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మన కాంతి టీవీ ఛానల్ని నేను దీవిస్తూ ఉన్నా. మీరు కూడా దీవించండి. మీరు కూడా ఒక మాట అభినందన తెలియజేయండి. మీరు కూడా కాంతి టీవీ ఛానల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళకు ఒక అభినందన మాట తెలియజెప్పండి. ఇది మనం చేయగలిగిందల్లా, ఒకవేళ మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వలేకపోయినా కనీసం మనం ఎప్పుడైతే ఒక మాట అభినందన మాటగా తెలియజేస్తామో రియలీ దట్ విల్ ఎంకరేజ్ లైక్ ఎనీథింగ్ అండి. నా మటుకు నేను కూడా అదే కోరుకుంటా. ఒక మామూలు మనిషిగా మనం అందరం కూడా సాధారణంగా కోరుకునేది ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా మనల్ని ఒక మాట మెచ్చుకోగలిగితే ఎంత బాగుంటుంది కదా. ఒక మాట మనల్ని అభినందించగలిగితే, పాస్టర్ గారు చక్కని వాక్యం మీరు చెప్తున్నారు, థ్యాంక్ యూ అన్నారనుకోండి, బా ఎంత ఆనందం అవుతుంటుందో. పడిన ప్రయాస, ఖర్చు పెట్టినటువంటి ఒక వ్యయ ఖర్చులు ఎంత పోయినా పర్వాలే అలాగన ఒక్క మాట ఫోన్ కాల్ వచ్చినప్పుడు. కోర్స్ నాకు మీలో చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను ఇస్తున్న ఈ నెంబర్స్ ఇవి కూడా నా యొక్క కుటుంబీకులైనటువంటి వారు తీసుకుంటూ ఉంటారు. ఒకటి నా భార్య యొక్క నెంబరు, ఒకటి నా యొక్క కుమారులు, ఇద్దరు కుమారులు, ఒక కుమారుని యొక్క నెంబరు. ఇద్దరూ దేవుని యొక్క సేవా పరిచర్యలు ఉన్నారు కనుక చక్కగా మీకు జవాబులు ఇస్తూ ఫోన్లోనే వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరిలో ఇచ్చేటప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా కలిపి నేను ఇస్తూ ఉన్నాను. సో చాలామంది అది కూడా నోట్ చేసుకొని నాతో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు నేను మిమ్మల్ని కోరుతున్న మాట ఏమన్నానంటే, టాక్ టు అవర్ కాంతి పీపుల్. కాంతి టీవీ యాజమాన్యంతో మీరు మాట్లాడండి, వారిని కూడా ఒక మాట అభినందించండి. మాలాంటి వాళ్ళని వారు తీసుకుని వచ్చి మీ ముందు పెట్టి మీకు ఈ చక్కని సత్య సువార్తను అందింపచేస్తున్నందు చేత వారిని మనం అభినందిద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఏమన్నాను, నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా అంటూ సంబోధించాను కాదు. వెల్, ఐ కెన్ మేక్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. మిమ్మల్ని నా స్నేహితులుగా నేను తీసుకున్నానికి నాకు అభ్యంతరం లేదు. నేను మిమ్మల్ని నా స్నేహితులుగానే పరిగణిస్తాను. ఎవరూ నాకు శత్రువులు లేరు. ఒకవేళ మీలో ఎవరైనా నేను మీకు శత్రువుని అని మీరు అనుకుంటే అది మీ అభిప్రాయం. నాకైతే మాత్రం మీరెవరూ శత్రువులు కాదు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. మీరందరూ కూడా నాకు మంచి స్నేహితులు, నన్ను ప్రేమించేటువంటి ఒక స్నేహితులు, నా క్షేమాన్ని కోరుకునేటువంటి ఒక స్నేహితులు, విడువక నిత్యము ప్రేమించే మంచి స్నేహితులు మీరందరూ కూడా కదా. నేను కౌంట్ చేస్తున్నా, నా దృష్టిలో మీరందరూ నాకు స్నేహితులే. సో ఫ్రమ్ మై సైడ్, ఒకవేళ ఏదైనా నాలో నచ్చకపోవచ్చు, ఒకవేళ ఏదైనా నా విషయంలో మీకు కోపం రావచ్చు, లేక నా విషయంలో మీకు బాధ కలిగి ఉండొచ్చు, నా విషయంలో ఒకవేళ మీరు మనసు కష్టపడి ఉండి ఉండవచ్చు. సో న్యాచురల్లీ మీకు నేను ఒక స్నేహితుడిగా అని అనిపించుకోకుండా ఒకవేళ మీరు ఉండి ఉండవచ్చు. దానికి మరి నేనేం చేయలేను, అది మీ చేతుల్లోనే నేను అప్పగించుకున్నాను, మీకే నేను అప్పగించుకుంటున్నా. బట్ షూర్లీ నేను మీతో నేను పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు నాకు స్నేహితులై ఉండి ఉన్నారు. మీరు నాకు స్నేహితులై ఉండి ఉన్నారు. అలాగే దేవుడు కూడా చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటున్నాడనంటే, దేవుడు మనకు ఒక మంచి స్నేహితుడుగా ఉండి ఉన్నాడు. ఇందులో డౌట్ లేదు. ఆయన అందరికీ స్నేహితుడైన, అందరి పట్ల ప్రేమపూర్వకంగానే ఉంటూ ఉన్నారు. ఏమండి, ఒకవేళ మీరు వ్యతిరేకంగా ఉన్నా, ఒకవేళ మీరు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నా, దేవునికి విరుద్ధంగా మీరు మాట్లాడుతూ ఉన్నా, లేక ఒకవేళ ఎటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్నా,
ఈరోజు నేను చూస్తుందంటే మాత్రం నా దేవుడు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. అదే కదా బైబిల్ గ్రంథం చెప్తుంది, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించే దేవుడై ఉన్నారు. నిత్యము మనలను ప్రేమించే దేవుడై ఉన్నారు. విడువక మనలను ప్రేమించేటువంటి ఒక దేవుడై ఉన్నారు. మనలను ప్రేమించి ఆయన యొక్క దృష్టిలో మనందరినీ కూడా తన యొక్క మిక్కిలి ప్రియమైన స్నేహితులుగా దేవుడు చూస్తూ ఉన్నారు. వీ కెనాట్ టెల్ హిమ్, వీ నీడ్ నాట్ ఈవెన్ టెల్ హిమ్. మనము చెప్పలేము, చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడా మీరు నాకు స్నేహితులుగా ఉండండి, నన్ను మీ స్నేహితులుగా అంగీకరించండి అని మనం ఆయన చెప్పాల్సిన పనిలే. ఆయన దేవుడు, ఆయన మనల్ని తన స్నేహితులుగా చూచి ఉన్నాడు. ఆయన మనకు స్నేహితుడిగా ఉండి ఉన్నాడు. ఆయన మన మంచి స్నేహితుడై ఉండి ఉన్నాడు. దిస్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ బైబిల్లో ఒక మాట ఎలాగున వ్రాయబడినది. ఆ మాట నేను మీ కొరకు చదువుతూ ఉన్నా. యోహాను సువార్తల నుండి 15వ అధ్యాయంలో నుంచి కనుక మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి ఒక మాట ఇలాగున వ్రాయబడుతూ ఉన్నటువంటిది. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసినట్లయితే, ఇట్ ఈస్ without any doubt there is full guarantee that Jesus is our best friend. యేసుక్రీస్తు వారు మన యొక్క మంచి స్నేహితుడు అని చెప్పడానికి అనుమానం లేదు, అందులో సందేహం లేదు. అందులో ఆయన మన మంచి స్నేహితుడు, ఎప్పటికీ మంచి స్నేహితుడుగానే ఉంటూ ఉన్నాడు. కానీ ఆయన మన విషయంలో మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ మీరు చేసిన ఎడలా అప్పుడు మీరు నాకు స్నేహితులై ఉందురు. అంటే మళ్ళీ అలాగని చెప్పేసి ఒకవేళ ఆజ్ఞాపించిన వాడిని చేయకపోతే మీరు నాకు స్నేహితులు గారు, మీరు నాకు శత్రువులు, మిమ్మల్ని నరకాన్ని పంపేస్తాను అని చెప్తున్నాడని నేను అన్నాను. ఎందుకంటే నేను నా దేవుణ్ణి నేను ప్రజెంట్ చేయవలసి వస్తే నేనేమంటానంటే ఆయన మంచి స్నేహితుడుగానే పరిచయం చేస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో మన మీద శాపాలని, మన మీద వేరొక మాటని పలికే దేవుడు కాడు. చాలా కాలంగా ఈవెన్ బౌద్ధకులమైనటువంటి మేము కూడా మాట్లాడుతూ, నువ్వు గనక లోకాన్ని ప్రేమించినట్లయితే నువ్వు క్రీస్తుకు విరోధి అయి ఉంటావు, నువ్వు దేవునికి శత్రువు అయి ఉంటావు, కనుక నువ్వు నరకానికి పోతావు అనేటువంటి రీతిగా ఒక నెగిటివ్ మాటలు చెప్తూ వచ్చినాం. కానీ ఈరోజు నాకు ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ఒక మాటలు, ఈ సత్య సువార్తగా నేనేమంటానంటే, ఒకవేళ మీరు ఆజ్ఞలు పాటించకపోయినా ఆయన మీ స్నేహితుడైనటువంటిది మాత్రం సత్యం. దేవుడు మీకు స్నేహితుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు మంచి స్నేహితుడై ఉన్నారు. ఇక్కడే పైనటువంటి ఒక మాటలో చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగినటువంటి వాడు ఎవరున్నారు? అలా ప్రాణం పెట్టింది ఎవరునంటే యేసుక్రీస్తు ప్రభువారే కదా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు, మనందరి నిమిత్తమై ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన తన యొక్క ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. సో దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ కెన్ రియల్లీ లవ్ అస్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ లేయింగ్ హిజ్ లైఫ్. తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టేటంతగా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ప్రేమించేశాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మన స్నేహితుడు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటినన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా పరిగణించబడతారు. నేను మీ స్నేహితుని, నో డౌట్ ఇన్ ఇట్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. కానీ మీరు నాకు స్నేహితులుగా ఉండాలంటే మరి నేను చెప్పిన వాటన్నింటినీ చేయాలి కదా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించగలదుగా. బై ఎన్ని ఆజ్ఞలు ఏంటండి? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడైన యెహోవా పెట్టినటువంటి ఒక ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అని మనకు కనబడుతూ ఉంటాయి. 10 ఆజ్ఞలుగా. అఫ్కోర్స్ అది యూదులతో ఎక్కువగా ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞలు, ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అనేటువంటివి నిర్గమకాండంలో మనకు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే యూదులు, ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు దాదాపు 613 ఆజ్ఞలు ఎన్నో పెట్టుకున్నారండి. వాళ్ళు 613
ఒక దానిమ్మకాయని గురించి కూడా వాళ్ళు చెప్తారు. పెద్ద పెద్ద దానిమ్మకాయలు ఉంటాయండి అక్కడ, దానిమ్మ పళ్ళు. సో అందులో ఒకవేళ కనుక మనం ఓపెన్ చేస్తే సాధారణంగా ఎవరో గింజలు తీసుకొని తినరు, జ్యూస్ చేసుకొని తాగేస్తారు. దాన్ని నొక్కేసుకొని దాన్ని చక్కగా జ్యూస్ తీసుకొని ఒక్కసారి నొక్కడంతో ఫినిష్. అంతే, ఇంకా మళ్ళీ మిగతాది మళ్ళీ రెండోసారి మూడోసారి దాన్ని నొక్కరు. మనమైతే పీల్చి పిప్పి చేసేదాకా దాన్ని తిప్పి దాన్ని గ్రైండర్లో పెట్టి మనం తీసుకుంటామేమో, కానీ వాళ్ళు ఒకసారి చేసి తొక్కలు తీసి మళ్ళీ బయట పడేస్తూ ఉంటారు. కానీ అందులో గింజల గురించి వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, దానిమ్మ పండులో 613 గింజలు ఉంటాయన్న. ఒకసారి నిజంగానే నేను లెక్క పెట్టా, అక్కడ కోసుకొని అక్కడ ఉన్నటువంటి కాయని నేను తీసుకొని ఆ గింజలన్నీ ఒక్కటి కూడా కింద పడినవ్వకుండా చేసుకొని చివరిలో వాటిని అన్ని లెక్క పెడితే 613 ఉన్నాయి నిజంగానే. అరే భలే ఆశ్చర్యం అనిపించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి యూదులైనటువంటి వాళ్ళు 613 ఆజ్ఞలు పెట్టుకొని వాటిని దారాలతో పేని కుచ్చులుగా చేసుకొని వాటిని ప్యాంటుగా తగిలించుకుంటారు. లేకపోతే వాళ్ళు వేసుకునేటువంటి తలీద్ అనేటువంటి దాని మీద దానికి ఆ కుచ్చులు వేలాడేసుకొని వాళ్ళు దాని భావం ఏంటంటే మేము ఆజ్ఞలు పాటిస్తున్నాము అని చెప్పడానికి అయినటువంటి రీతిగా వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు. బట్ నిజాన్ని చెప్పాల్సి వస్తేనండి, అక్కడ ఉంటున్న మన తెలుగు బిడ్డలైనటువంటి వారు ఒకసారి నేను వెళ్ళినప్పుడు కలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఏదో అంటారు కానండి విశ్రాంతి దినం అని, వీళ్ళంతా ఖచ్చితంగా పాటించేటువంటి వాళ్ళు కారండి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక యూదులు అంత నిష్ఠాగరిష్టంగా ఉంటున్నటువంటి వాళ్ళు కాదండి. ఆచారాల ప్రకారంగా అయితే చెప్తారు, కానీ నిజంగా దాన్ని పాటించి నిజంగా దేవుని భక్తి కలిగి అంతలా ఉండినటువంటి వాళ్ళు కాదండి అని చెప్పేసి అని వాళ్ళు అంటూ ఉంటారు. ఏమోనండి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనకెందుకు, నాకెందుకు. కానీ ఈ రోజుని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, నా ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు, నా ఆజ్ఞలు మీరు గైకొని ఎడల. సో ఇప్పుడు 613 ఆజ్ఞలు అంటారా, వీ కెనాట్ ఫాలో. చివరికి దేవుడు ఇచ్చినటువంటి ఒక 10 ఆజ్ఞలు అంటారా, అవి కూడా కష్టమేనండి బాబు మనం పాటించాలంటేను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చినారు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినారు. ఆయన యొక్క కృపలో ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం, ఎటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారంటే, ఈ ఆజ్ఞలన్నిటినీ కండెన్స్ చేసి 2 మాటలుగా చెప్తారు ఆయన. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క సమయంలో నేను ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, డూ యూ రియల్లీ లవ్ గాడ్? దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఇది నా ప్రశ్న. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు గారిని కలుసుకొని పేతురు గారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడారు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీటన్నిటికంటే అధికముగా లేక వీరందరికంటే అధికముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న కదా. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజుని నా ద్వారా కూడా దేవుడు మిమ్మల్ని అడుగుతున్న మాట, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే మరి ఆయన ఆజ్ఞలు గైకొనాలి కదా. మనం ఆయనను ప్రేమిస్తుంటే ఆయన చెప్పిన మాట గైకొనాలి కదా. నేను ఈ మధ్యలో కొంతమంది బిడ్డల్ని, యవన బిడ్డలైనటువంటి వారిని, వారి యొక్క జీవితాన్ని నేను గమనిస్తూ ఉన్నప్పుడు, యవన బిడ్డలైనటువంటి వాళ్ళు ప్రేమలో పడ్డప్పుడు ప్రేమించిన వ్యక్తి అడిగినటువంటిది చేయడానికి, ప్రేమించిన వ్యక్తి కోరుకున్నటువంటిది చేయడానికి అవసరమైతే వాళ్ళమ్మ గుండెకాయను కోసి రమ్మంటే వాళ్ళమ్మ గుండెకాయను కోసి కూడా తీసుకెళ్ళిపోవడానికి అనేటువంటి రీతిగా, అరే అమ్మని నేను కోసేస్తున్నాను, అమ్మ గుండెని నేను బయటికి తీశాను అన్నది కూడా ఆలోచించడు. ఆ ప్రేమించిన అమ్మాయి చెప్పింది కనుక ఇంటికి వచ్చి వాళ్ళమ్మని పొడిచి చంపేసి వాళ్ళమ్మ యొక్క గుండెని కోసేసి బయటికి తీసుకొని ఆ గుండె చేతిలో పట్టుకొని వెళుతూ ఉంటాడంట ఆ ప్రేమించిన అమ్మాయి కొరకు. ఆ కంగారులో తొట్టుపడితే మళ్ళీ గుండెకాయ అంటది, అరే నాయన అయ్యో పడిపోయేవా, దెబ్బతినవా నాయన అని చెప్పేసి అడుగుతూ ఉంటుందంట ఆ గుండెకాయ. సో అంత ప్రేమించినటువంటి వాళ్ళ కొరకు చేయడానికైనటువంటి రీతిగా సిద్ధపడుతూ ఉంటాం. ఈ లోక ప్రేమకి అంత స్ట్రాంగ్నెస్ ఉంటే, అంత బలం ఉంటే, మరి దేవుని పట్ల ఉండినటువంటి ప్రేమ విషయంలో దేవుడు అమ్మ గుండెకాయను కోసి తీసుకురమ్మని చెప్పట్లే, దేవుడు నాన్న గుండెకాయను కోసి తీసుకొని రమ్మని చెప్పట్లే, లేకపోతే దేవుడు నీకు డబ్బులు తీసుకురా, లేకపోతే నీ వస్తువులు తీసుకురా, లేకపోతే నువ్వు ఫలాన్ని తీసుకురా అని ఇది కాదు దేవుడు అడుగుతున్నటువంటి మాట. దేవుణ్ణి కనుక మనం ప్రేమించినట్లయితే ఆ దేవుడు ఏమన్నాడంటే, నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు, నీ ఇంటి ప్రక్కన ఉన్నవాడిని ప్రేమించు. ఇది ఒక్కటేనండి మనకు లోపిస్తుంది కదా. ఈనాడు చాలామంది క్రైస్తవ సమాజంలో నేను గమనిస్తూ ఉన్నప్పుడు, వీ లవ్ గాడ్, వీ సే వీ లవ్ గాడ్, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తాం, నిజంగా ప్రేమిస్తున్నామో లేదో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేటువంటి ఒక మాట మాత్రం మనం చెప్తూ ఉంటాం.
కానీ మన పొరుగు వారిని మనం ప్రేమించలేము కదా. ఈరోజు బహుశా నేను మీతో మాట్లాడుతున్నటువంటిది అది మీకు తెలుసు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మాటలు చెప్తూ ఉంటాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగు వాడిని ప్రేమించాలనేటువంటిది నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ. నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట. ఆలోచన చేయండి, ఎవరు మన పొరుగువారు? ఫస్ట్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మన పొరుగువారే, ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు పొరుగువారే, ఒక్కొక్కసారి మన జీవిత భాగస్వామి కూడా మనకు పొరుగువారే, మనతో పాటు ఉంటున్నటువంటి వాడు మన పొరుగువారుగా, మనకు నైబర్గా, లేకపోతే మన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారుగా, ఇంటిలో ఉంటున్నటువంటి వారుగా, మన తోటి వాడు. కానీ ఈరోజు నీ విచారం ఏంటి తెలుసండి, భార్య భర్తలు ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండట్లే. బయట సంగతి ఎందుకులేండి, ఎవరో సంగతి ఎందుకులేండి, ఇంట్లో ఉన్న భార్య భర్తలు ఒకరిలో ఒకరు ప్రేమగా లేరు. ఇంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబీకులు ఒకరితో ఒకరు ప్రేమగా లేరు. బిడ్డలైనటువంటి వారు, అన్నదమ్ములైనటువంటి వారు, అక్క చెల్లెండ్రైనటువంటి వారు ఒకరితో ఒకరు ప్రేమగా లేరు. ఆస్తుల దగ్గర గొడవలు అయిపోతూ ఉన్నాయి, పంపకాల దగ్గర గొడవలు అయిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొన్ని విషయాలకి మనం పక్షపాత వైఖరి చూపిస్తూ ఎంత భయంకరమైనటువంటి ఒక గొడవలు అయిపోతూ ఉన్నాయి, ఎంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉండి ఉన్నాం కదా. ఇది మనకు జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. వీఆర్ నాట్ ఏబుల్ టు లవ్ అవర్ ఓన్ పీపుల్. మన ఇంట్లో వాళ్ళనే మనం ప్రేమించలేకపోతున్నాం, మన కుటుంబంలోనికి వచ్చినటువంటి వాళ్ళని మనం ప్రేమించలేకపోతున్నాం. బహుశా కోడల్ని మనం ప్రేమించలేకపోతున్నామేమో, లేక ఆ అల్లుడు గారి విషయంలో మనం ప్రేమ లేకుండా ఉంటూ ఉన్నామేమో, బహుశా మన యొక్క అత్త మామల విషయంలో మనం ప్రేమ లేకుండా ఉంటూ ఉండి ఉన్నామేమో, మన పొరుగువారు ఇతరులైనటువంటి వారి విషయంలో మనం ప్రేమ లేకుండా ఉంటూ ఉన్నామేమో. ఈరోజుని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన స్నేహితుడు, నో డౌట్. ఇప్పుడు మనము ఆయన స్నేహితులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞ చొప్పున మనం చేయాలి. ఏమిటి ఆయన ఆజ్ఞ? దేవుణ్ణి మనం ప్రేమించాలి, మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. ప్రేమిద్దామా? ఇతరులను మనం ప్రేమ కలిగి ఉందామా? మన ఇంట్లో వాళ్ళకు మొట్టమొదటి అక్కడి నుంచి మొదలు పెడదాం. భర్త భార్య మీ ఇద్దరికి నేను చెప్తున్నా, ప్లీజ్ బ్రదర్, నీ భార్యను ప్రేమించాలి. అమ్మ సిస్టర్ గారు మీకు కూడా నేను చెప్తున్నానమ్మా, నీ భర్తను నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి, ఆయన మాటకు లోబడాలి, మనం ఆయన మాట చొప్పున మనం నడుచుకోవాలమ్మా. ప్లీజ్, క్రీస్తు ప్రేమతో నేను మీతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నా. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, దేవునికి మనం ఒక స్నేహితులుగా ఉండడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆ దేవుడు మన స్నేహితుడుగా ఉండాలని మనం ఆశపడుతూ ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్దాము. అదే సమయంలో మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించేటువంటి వారముగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మన పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతామో అప్పుడు దేవుడు అంటున్న మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం ఏమంటాడంటే, మీరు నాకు స్నేహితులై ఉన్నారు అంటాడు. వాట్ ఏ ప్రివిలేజ్ ఫర్ అస్ టు బి కాల్డ్ ఎస్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్నేహితునిగా పిలువబడడం అనేటువంటి ఒక గొప్ప భాగ్యం. ఎంత గొప్ప భాగ్యమో అదొక్కసారి మనం ఆలోచన చేసుకుందాం స్నేహితులారా. మనము దేవుని స్నేహితులముగా ఉండినట్లు ఆయన మనకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ మన ఇన్లాస్ అయినటువంటి వారితో, మన బంధువులైనటువంటి వారితో ఒకవేళ మనం ప్రేమ లేకుండా ఉంటూ ఉన్నామేమో, ఇది నాని దిద్దుబాటు చేసుకుందాం. కొన్నిసార్లు నేను సంఘాలలో కూడా చూస్తూ ఉంటాను, సంఘములు ఉన్నటువంటి ఒకరు సంఘములు ఉన్న మరి ఒకరితో ప్రేమ లేకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో అసలు సంప్రదింపులు లేకుండా, కనీసం వాళ్ళని పలకరించకుండా, వాళ్ళు ఒకవేళ ఎదురొస్తే ముఖం ఒక చాటేసుకొని, మీ మధ్య కొంతమందిని గమనిస్తున్నప్పుడు చాటేసుకుంటూ మాత్రమే కాదు, ఉమ్మేయటం కూడా చేస్తూ ఉంటారు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిన అలవాటు? నిజానికి వాళ్ళు ఎదురుపడుతుంటే దగ్గరికంటే రానిచ్చి తుప్పుకొని ఉమ్మేసి వాళ్ళ యొక్క అక్కస్సు తీర్చుకోవడానికి. మళ్ళీ వాళ్ళు ఎవరండి? మంచి క్రైస్తవులు, గుడికి వెళ్ళేటువంటి యొక్క క్రైస్తవులు, దేవుని చేత ప్రేమించబడినటువంటి యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి యొక్క బిడ్డలు. సో ప్లీజ్ అండి, నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను, దయచేసి మనం అలా ఎవరి విషయంలో కూడా ప్రవర్తించవద్దు, ఎవరి విషయంలో ద్వేషము పెట్టుకోవద్దు, ఎవరి విషయంలో కూడా మనం వేరుగా మనం ప్రవర్తించవద్దు. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, మనము మన పొరుగు వారిని మనం ప్రేమించాలి, మన తోటి వారిని మనం ప్రేమించాలి. చివరికి ఆ ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, ఎవరైనా మనకు శత్రువులుగా ఉంటే వారిని కూడా మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం, వారిని కూడా మనం ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్,
ఒకవేళ ఎవరైనా మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించినారా? ఎవరైనా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించినారా? ఎవరైనా మీ విషయంలో నింద మోపుతూ మాట్లాడి ఉన్నారా? అపనిందలను వేసి ఉన్నారా? మీ మీద బురదలు చల్లి ఉన్నారా? డోంట్ వరీ. యుద్ధం యెహోవాది, ఆయనకు అప్పగించేద్దాం. మనం చేయాల్సిన పని ఏంటంటే, మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ చొప్పున మన పొరుగు వారైనటువంటి శత్రువులుగా ఉండిన వారిని సైతము ప్రేమించడానికి ఇది మనం మనసు పెట్టుకుందాం. ఇది ఆ దేవుని యొక్క ప్రేమ మీ హృదయాల్లో నేను ప్రకటన చేస్తున్నా. ఆ దేవుని యొక్క ప్రేమ మీ కుటుంబం మీద నేను ప్రకటన చేస్తున్నా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా ఆయన యొక్క ప్రేమను కలిగినటువంటి వారమే, ఆయన యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంటుండగా మనమందరం కూడా ఆ ప్రభువుని ప్రేమించే వారంగానే మన జీవితంలో మనం ముందుకి సాగిపోతూ ఉన్నాం. ప్రభువుని ప్రేమిస్తూ మన పొరుగు వారిని, మన శత్రువులను ప్రేమించే వారంగా మనం జీవిద్దాం. ఒక్కొక్కసారి నేను గమనించినప్పుడు దైవ సేవకులమైనటువంటి మేము కూడా తట్టుకోలేము, మేము కూడా ఒక్కొక్కసారి సహించుకోలేము. ఎవరైనా మా మీద బురద చల్లితే, ఎవరైనా మా మీద ఏదైనా ఒక మాట అన్నారని మాకు తెలిస్తే, ఎవరైనా మాకు వ్యతిరేకంగా పనిచేశారని మాకు తెలిస్తే న్యాచురల్లీ మేము కూడా చేసేటువంటి ఒక పని ఏంటంటే వారి మీద నింద మోపడమో, వారిని దుయ్యబట్టడమో, లేకపోతే ప్రసంగాల్లో వారిని గురించి మేము మాట్లాడడమో, లేకపోతే ఏదో ఒక రీతిగా మా అక్కసు మా ఆయాసాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి తెలియకుండానే కొన్ని శాపాలు కూడా మేము పెడుతూ ఉంటామేమో. ఒకవేళ కొన్నిసార్లు ఒక శాపనార్థంగా కూడా మేము మాట్లాడుతూ ఉంటామేమో. దైవజనుడి మీద మీరు ఎలా బురద చల్లారు, మీరు నాశనం అయిపోతారు. దైవజనుడి మీద మీరు ఇలా వ్యతిరేకంగా పన్నాగం పన్నారు, మీరు ఇలా నాశనం అయిపోతారు. ఇనేటువంటి ఒక మాటలు ఒక్కొక్కసారి దైవ సేవకులుగా మేము కూడా తట్టుకోలేక ఒక్కొక్కసారి మేము అలాంటి మాటలు మాట్లాడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ దినాన్ని నేను చెప్తున్నా, వద్దు. దైవ సేవకులు కూడా నేను చెప్తున్నా, మనం మౌనంగా ఉందాం. ఈ విషయంలో మౌనంగా ఉందాం. దేవుడు చూసుకుంటాడు. ఆయన అంటాడు, పగ తీర్చుకుంటే అది నా పని. ఒకవేళ ఎవరికైనా ఏదైనా శిక్ష విధించాలి, అది నా పని, అది నేను చూసుకుంటాను. కానీ మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ తోటి వారిని ప్రేమించండి, మీ శత్రువులైనటువంటి వారిని ప్రేమించండి. ప్రేమించి వారిని దీవించండి, అంతేగాని శపించవద్దు. వాళ్ళ యొక్క క్షేమాన్ని మనం కోరుకుందాం, వాళ్ళు మారు మనసు పొందాలని మనం కోరుకుందాం. ఒకవేళ వాళ్ళలో తప్పులు ఉండొచ్చు, కాదనట్లేదు నేను. కానీ ఈ దినాన్ని ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు కనుక, నువ్వు దైవ సేవకునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి ఉన్నావు కనుక, దైవ సేవకుని మీద నువ్వు బురద చల్లి ఉన్నావు కనుక ఇది నీకు మంచిది కాదు. దేవుడు నిన్ను కొడతాడు, దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. ఇప్పటికే నీ ఇంట్లో ఇలాంటి శిక్ష వచ్చింది, ఇప్పటికే నీ కుటుంబంలో ఇలాంటి నష్టాలు ఎదురయ్యాయి, ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఒక నష్టం అని చెప్పి మనం శాపాలు పెట్టద్దు. ఈరోజు నేనంటాను, లెట్ us లవ్ దెమ్. ఎవరు మనల్ని హింసించారో వారిని ప్రేమిద్దాం. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడండి, తనను పట్టి అప్పగించడానికి వచ్చిన తన సొంత శిష్యుడే ఎవరికైతే బహు బాధ్యత కలిగినటువంటి ఒక బాధ్యతాయుతమైన పని అప్పగించాలో వారికి ఆ పని అప్పగించినటువంటి ఒక ఖజానా పని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధా, అతడు యేసుక్రీస్తు ప్రభువాన్ని సైనికులకు అప్పగించడానికి సైనికులతో రాను వారితో బయలుదేరి వచ్చినప్పుడు యేసుప్రభుకి తెలియదా? ఆయన సర్వజ్ఞాని కాడా? సమస్తము ఎరిగినటువంటి వాడు కాడా? ఈ ఇస్కరియోతు యోధే ఆయనను అప్పగించబోతున్నాడని తెలియదా? తెలిగినప్పుడు ఆయన ఎలా చెప్పగలిగాడు, నాతో రొట్టె ముక్క పంచుకున్నటువంటి వాడే, ముంచినటువంటి వాడే నన్ను అప్పగించబోతున్నాడని? ఆయన ఎందుకు అలాంటి మాటలు మాట్లాడి ఉన్నాడు? అతడు పుట్టకుండా ఎంత మేలు, ఇలాగనే జరిగింది, అలాగే ఇలాగని చెప్పేసి నేను మాట్లాడుతూ ఇవన్నీ ఎరుగుండి ఆ ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకోబోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే చిలికాడా. ఇంకొక మాటగా ఇంగ్లీష్లో కూడా దాన్ని చూస్తే ఫ్రెండ్, స్నేహితుడా, చిలికాడా, నువ్వు దేని కొరకు వచ్చావో ఆ పని నువ్వు చేసుకో. నువ్వు నన్ను అప్పగించడానికి వచ్చావు, అది నాకు తెలుసు. సైనికులకు అప్పగించడానికి వచ్చినావు, అది నాకు తెలుసు. రాను వారికి నన్ను అప్పగించడానికి వచ్చినావు. 30 వెండి నాణేలు నా కొరకు నువ్వు తీసుకుని ఉన్నావు, నాకు తెలిసినాయి ఇవన్నీ కూడా. అయినా అంటాడు కదా, స్నేహితుడా, స్నేహితుడా అని పిలిచి ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఎంత అమూల్యమైనటువంటి ఒక పలకరింపు. ఇది నా నీ సేవకులు కూడా నేను చెప్తున్నాను, ప్లీజ్ నా తోటి దైవ సేవకులైనటువంటి వారు మన మీద బురదలు చల్లబడుతూ ఉంటాయి, మన మీద నానా రకాలైన నిందలు మోపుతూ ఉంటారు, మన మీద సేవకుల మీద నానా మాటలు, నానా కష్టాలని పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి పొగబెట్టినట్టుగా మన యొక్క జీవితాలకి పొగబెడుతూ ఉంటారు. బట్ స్టిల్ మనం చేయవలసిన పని ఏంటంటే
లవ్ దోస్ పీపుల్. వారిని ప్రేమిద్దాం, వారిని ఆశీర్వదిద్దాం, వారిని దీవిద్దామే తప్ప వారి మీద శాపం అనేటువంటిది ఏమాత్రం కూడా పలకవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. అర్థమైందా? ఈరోజు యేసు మన మంచి స్నేహితుడు, అందులో అనుమానం లేదు. ఆయన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఇక ముందు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన మనకు మంచి స్నేహితుడుగా ఆయన నిలబడి ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞలు మీరు గైకొన్నట్లయితే, నేను ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రథమమైనటువంటిది ఏమనగా నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని చెప్పినాడు. ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నా పొరుగు వారిని నేను ప్రేమించగలుగుతానో అప్పుడు ఆ వాక్యం అంటుంది, నేను యేసుక్రీస్తు వారి యొక్క మంచి స్నేహితుడిగా నేను ఉండగలుగుతున్నాను. దేవుని యొక్క మంచి స్నేహితులముగా మనం ఉండగలుగుతున్నాం. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, ఈయన మాటలు వినుచున్న మీరందరూ కూడా, ఈయన వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా, ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా, ఆయన మీకు స్నేహితుడైనాడు, నో డౌట్ ఇన్ ఇట్. కానీ మీరు ఆయనకు స్నేహితులుగా ఉండినట్లుగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలని, ఆజ్ఞలకు లోబడేటువంటి వారంగా ఉండాలని, ఆయన ఇచ్చిన ఒకవేళ 613 ఆజ్ఞలు నేను అనట్లేదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటగా ఏదైతే ఆజ్ఞగా ఇచ్చినారో ఆ ప్రకారం కనీసం ఒక్కటి ఈరోజు మనం నేర్చుకున్నట్లుగా, నా పొరుగు వాడిని నేను ప్రేమిస్తాను, నా తోటి వారిని నేను ప్రేమిస్తాను, నా క్లాస్మేట్స్ని నేను ప్రేమిస్తాను, నా కొలీగ్స్ని నేను ప్రేమిస్తాను, నా కాలనీలో ఉన్న వాళ్ళని నేను ప్రేమిస్తాను, మా వీధిలో ఉన్నటువంటి వాడిని నేను ప్రేమిస్తానని ఒక తీర్మానం చేసుకుందామా? మీ మటుకు మీరే ఆ ప్రభుతో చెబుతారు. కానీ తల కండ్లు మూసుకునండి. ప్రభు మన మధ్యలో ఉండి ఉన్నారు, మన స్నేహితుడు మన దగ్గర ఇక్కడ ఉండి ఉన్నారు, స్నేహితుడైనటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఉండి ఉన్నారు. ఆ స్నేహితుడైన ఆ యేసుక్రీస్తు ప్రభుకి మనం ఒక మాట చెప్పుకుందాం, ప్రభువా నీ ఆజ్ఞలు నేను పాటిస్తా, నీ స్నేహితునిగా ఉండే భాగ్యం నాకు ఇవ్వండి అని అడుగుదాం. ఆయన ప్రేమతో నిన్ను తన స్నేహితునిగా ఆయన అంగీకరిస్తున్నాడు, నిన్ను తన స్నేహితునిగా ఉండే అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆయన మన మంచి స్నేహితుడు. ఈరోజు నుంచి మనము కూడా ఆయన యొక్క స్నేహితులముగా మనం ఉండగలుగుతూ ఉన్నాం. పరమంతున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ బిడ్డల కొరకు నీకు వందనాలు నాయన. మా ప్రభా, మానవ మాతృలం మాకు వచ్చేటువంటి నిందలు, మాకు వచ్చే సమస్యలు, మాకు వచ్చే కష్టాలు మేము తట్టుకోలేనంతగా మాకు ఉంటూ ఉన్నాయి. అప్పుడు మేము అనుకుంటాం, అరే మేము ప్రేమించిన వాళ్ళే మాకు వ్యతిరేకమయ్యారు, మేము ప్రేమించినటువంటి మా తోటి వాళ్ళే మాకు వ్యతిరేకమయ్యారు, నా ఇంట్లో వాళ్ళే నాకు వ్యతిరేకమై ఉన్నారు, నా కుటుంబీకులే నాకు వ్యతిరేకంగా ఉండి ఉన్నారు. దేవా, నీవు నా స్నేహితుడిగా ఉండాలంటూ ఆ దేవునికి మనం మొర్ర పెడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలైనా. వీరి మొర్రని ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు, వీరి ప్రార్థనకు నువ్వు జవాబు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాన్న, మీరు మా స్నేహితుడు, అందులో అనుమానం లేదు నాయన. కానీ ఇప్పుడు మేము నీ స్నేహితులముగా ఉండినట్లుగా మీ ఆజ్ఞలను మేము గైకొని ఎడల మేము నీ స్నేహితులమై ఉంటున్నామని మీ వాక్యంలో వాగ్దానం చేసిన ఆ మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నిశ్చయముగా ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ స్నేహితులుగా జీవించుదురుగాక. ఒకరితో ఒకరు ప్రేమ కలిగినటువంటి వారై ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించున్నట్లుగా నాన్న, నీ యొక్క మాట, నీ ఆజ్ఞకు లోబడినట్లుగా నీ కృప వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు, నీ కృపలో వీరిని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఈ ఇంటిలోనైనా నీ యొక్క ప్రేమను కుమ్మరించి ఉన్నారు. ఇంటిలో ఉన్న వాళ్ళు ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. భర్త భార్య ఏడల, భార్య భర్త ఏడల, అలానే బిడ్డలు తల్లిదండ్రుల ఏడల, తల్లిదండ్రుల బిడ్డలకును, అత్తమామలు కోడండ్రకు అల్లుండ్రకును, అల్లుండ్రైనటువంటి వారు కోడండ్రులు అత్తమామలు అయినటువంటి వారికి ఒకరి ఎడల ఒకరు ప్రేమ గుణం కలిగినటువంటి వారమై, విధేయత గుణం కలిగినటువంటి వారమై, నీ ఆజ్ఞలను పాటించే వారముగా మీరు మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు. నీ ఆజ్ఞలను మేము పాటించినప్పుడు నానిదిగో మా ప్రభువా, నీవు సెలవిస్తున్నావు, మమ్మల్ని నీ స్నేహితులుగా నువ్వు పరిగణిస్తున్నావు, నీ స్నేహితులుగా నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ ఫర్ అస్ డాడీ. మాకెంతో గొప్ప భాగ్యం నాయన, నీ బిడ్డలముగా పిలువబడేటువంటి ఒక భాగ్యం ఎంతో ఉన్నతమైనటువంటిది నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇది నన్ను మా ప్రభా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, ఈ గృహస్థులను నేను దీవిస్తున్నా, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక బిడ్డలందరినీ నేను దీవిస్తున్నా. యేసు రక్తం వీరి మీద ప్రోక్షిస్తూ నాన్న, నీ స్నేహితులుగా వారిని డిక్లేర్ చేస్తూ, నీ స్నేహితులుగా వారి గురించి నేను పలుకుతూ, యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి,
ఆమేన్, ఆమేన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలముగా మనకును మన యొక్క కుటుంబములకును ప్రభు చేత ప్రేమించబడి ఆ ప్రభు మనకు స్నేహితుడిగా ఉండినట్లును మనము ప్రభుని ప్రేమిస్తూ మన పొరుగు అని ప్రేమించడం ద్వారా మనం యేసయ్య శిష్యులముగా మనం జీవించినట్లు ఆయన యొక్క స్నేహితులముగా మనం ఉండగలిగినట్లు సదా మనకు తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మనమందరం కూడా ఒకరికి ఒకరు మనం స్నేహితులమై ఉన్నాము. మనము యేసయ్యకు మనం స్నేహితులమై ఉన్నాం. ఈరోజు మీరు పొందుకున్న మేలులు, ఆయన యొక్క స్నేహితులుగా ఉండేటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని గురించిన మీ అనుభూతి నాతో పంచుకోవడానికి మీరు ఆశపడినట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్న నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనలను ప్రేమించి మనలను తన యొక్క స్నేహితులుగా భావించిన మన స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు వారి చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.